ఓ పక్క ఎండలు మండుతున్నాయి, మరో పక్క అకాల వర్షాలు కురుస్తున్నాయి. పంటలు పూర్తయి పొలాలన్నీ ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయంలో అడపాదడపా కురిసే వేసవి జల్లుల తర్వాత చూస్తే పొలమంతా పచ్చగా కలుపు మొక్కలతో నిండిపోయి ఉంటుంది. వేసవి కాలంలో సుప్తావస్థలో ఉన్న ఈ కలుపు ప్రధాన పంట కాలంలో పైరుకు తీవ్ర నష్టం చేస్తుంది. పైరుకు అందించే నీరు, పోషకాలకు పోటీ పడుతూ పలు చీడపీడలకు ఆవాసాలుగా ఉంటుంది. ముఖ్యంగా తుంగ, గరిక, ఊద, పార్దినీయం వంటి కలుపు మొక్కలే కాక వెడల్పాకు కలుపు మొక్కలు సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. అందులో తుంగ లాంటి జగమొండి కలుపు మొక్కలైతే ఎంత నివారించినా మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాయి. ఇలాంటి మొండిజాతి కలుపు మొక్కలను సమర్థంగా నివారించాలంటే పొలాలు ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయం నుంచే సమగ్ర చర్యలను ఆరంభించాలి. మరి ఆ సమగ్ర చర్యలేవో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నంనాయుడు నుంచి తెలుసుకుందాం. ప్రతి పంటలో కూడా కలుపు యాజమాన్యం అనేది ఒక ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి. గరిక ఒకటి, తుంగ ఒకటి, అదేవిధంగా పార్థీనియం అంటే మనకేమంటారు వయ్యారి బామ్మ అదొకటి, అదేవిధంగా ఓద. వీటి నివారణ అనేది చాలా కష్టమైపోతుంది. విత్తనోత్పత్తి ఎక్కువగా ఉండడం, పెరుగుదల ఎక్కువగా ఉండడం, తక్కువ నీరున్నా కానీ తట్టుకొని బతికేయటం, అదేవిధంగా పోషకాలను కూడా ఎక్కువగా తీసుకొని పంటతో పోటీ పడుతుంటాయి. నివారించడానికి రైతులు కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ ఈ వేసవిలోనే తీసుకోవాలి. తప్పనిసరిగా లోతు దుక్కులు చేయడం అనేది చేయాలి. ఆ రెక్కనాగలతో ఒక అడుగు లోతు వరకు కూడా దుక్కు వచ్చే విధంగా చేస్తే అదంతా మట్టి తిరగబడి ఆ భూమిలో ఉండేటువంటి ఈ దుంపలు అయితే మనకి తుంగజాతి అయితే దుంపలు, గడ్డి జాతులు అయితే గడ్డి తాలూకా కనుపులు, విత్తనాలు ఏవైతే ఉంటాయి విత్తన జాతికి ఆ విత్తనాలన్నీ పైకి వచ్చేస్తాయి. దుంపలు ఏవైతే పైకి వస్తాయి అవి కొన్ని పక్షులు ఏరి తినేయటం జరుగుతుంది, లేదా ఎండ వేయడానికి కొంతవరకు విత్తనాలు నాశనం అయిపోతాయి, ఆ దుంపలు చనిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి సుమారుగా ఒక 60 నుంచి 70% కలుపు విత్తనాలన్నీ కూడా మనకి తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ వేసవిలో మీరు దుక్కులు దున్నిన తర్వాత వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉన్నటువంటి దుంపలు మొలకెత్తుతాయి, గడ్డి మొలకెత్తుతుంది, ఈ విత్తనాలు మొలకెత్తేస్తాయి. అప్పుడు ఒకసారి మళ్ళీ దున్నేయటం, మామూలు కల్టివేటర్తోనే దున్నేవచ్చు. లేదు అనుకుంటే కనుక ఒకసారి దున్నిన తర్వాత ఈ కలుపు అంతా కూడా మొలకెత్తుంది. ఏ పంట ఉండదు కాబట్టి అన్ని రకాల కలుపుల్ని చంపేటువంటి కలుపు మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి మీరు తుంగే ఉంది, పొలంలో ఉంది, హాలోసల్ఫరా నిథైల్ అంటారు, శాంప్రా అని చెప్పేసి ఒక కలుపు మందు ప్రత్యేకంగా అది తుంగ మీద మాత్రమే పనిచేస్తుంది. అదేం చేస్తుంటే మొక్కలోకి పీల్చుకున్న తర్వాత కింద ఉన్న దుంప వరకు కూడా, రెండో దుంప వరకు కూడా వెళ్ళిపోతుంది. అది మనకి ఎకరానికి కావాలనుకుంటే 36 గ్రాములు 200 లీటర్ల నీటి కలిపి ఈ వేసవిలో వర్షాలు పడిన తర్వాత తుంగ మొలిచినప్పుడు ఆ పిచికారీ చేస్తే చాలా వరకు మనకు తుంగని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అన్ని రకాల కలుపులు ఉన్నాయనుకుంటే గ్లైఫోసినేట్ అమోనియా అనేటువంటి కలుపు మందును లీటర్ నీటికి 5 నుంచి 6 మిల్లీలీటర్ల మందు కలిపి కనుక పిచికారీ చేసుకుంటే ఆ విధంగా అన్ని రకాల కలుపులు కూడా నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే 2-3 దుక్కులు అదే దీనిగా ప్రతి 20 రోజులకు ఒకసారి పడే వర్షము, లేదా మీకు ఏదైనా నీటి సదుపాయం ఉంటే నీరు పెట్టి కలుపు మొలిచిన తర్వాత మరొకసారి దున్నేయటం. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మనకి ఈ కలుపులు తగ్గిపోతాయి. అదేవిధంగా పార్థీనియం ఉంటే కనుక అది పూతగా రాకముందే మీరు ట్రాక్టర్తో దున్నేయటం కానీ రొటావేటర్ వేస్తే చాలా వరకు ఈ పార్థీనియం మొక్కలన్నీ కూడా ఈజీగా కూడా తెగిపోతాయి. కాబట్టి రొటావేటర్ వేస్తే మనకు ఒకవైపు ఊద కానీ ఈ పార్థీనియం మొక్కలు అయితే చాలా వరకు రొటావేటర్తోనే అవి చనిపోవడం అనేది జరుగుతుంది. మరలా ముందు పడిన విత్తనాలు మళ్ళీ మొలిస్తే మరొకసారి రెక్కనాగలతో కానీ రొటావేటర్తో కానీ దున్నేయటం. ఈ కలుపు మనకి పంట వేసిన తర్వాత నిర్మూలించడం అనేది కష్టమైన పని. కాబట్టి పంట వేయక ముందే ఖాళీ సమయంలోనే ఈ వేసవిలోనే మీరు 2-3 దుక్కులు కనుక ఈ కలుపు మొలిచిన తర్వాత దున్నేయటం, అది కూడా లేత దశలోనే చేయాలి.